హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం పనికిరావు అనుకుని పక్కన పెట్టేసిన ఇలాంటి జ్యువెలరీ బాక్స్ని ఎలా రీయూజ్ చేసుకోవచ్చు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. దీన్ని నేనైతే ఒక మంచి కుంకుమ బాక్స్ కింద అయితే రెడీ చేసుకుంటున్నానండి. ఈ కుంకుమ బాక్స్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటి అనేది వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా ఎండ్ వరకు కూడా వాచ్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాక్స్ని కుంకుమ బాక్స్ని నేను ఏంటంటే పసుపు కుంకుమ రెండు కూడా పెట్టుకుంటానికి అయితే ప్లాన్ చేస్తున్నానండి. అందుకని చెప్పి మధ్యలో ఇలా పార్టేషన్ అనేది చేయాలి. దీనికోసం నేను ఒక థిక్ ప్లాస్టిక్ అనేది తీసుకుని దాన్ని మెజర్ చేసుకుని దాన్ని బట్టి సైజ్ అనేది కట్ చేసుకుంటున్నానండి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి థిక్ ప్లాస్టిక్ అనేది లేనట్టయితే మీరు కార్డ్బోర్డ్ కూడా యూజ్ చేయొచ్చు. దీన్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ చేసేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ సెంటర్లో ఫిట్ చేసేసుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా కూడా అది ఫిట్ అయిపోయింది. సో అది ఎగ్జాక్ట్గా ఫిట్ అయింది కాబట్టి నేను గ్లూ ఏమీ అప్లై చేయట్లేదండి. ఒకవేళ మీరు కార్డ్బోర్డ్ తీసుకున్నట్టయితే మాత్రం సెంటర్లో గ్లూ అనేది పెట్టుకొని అప్పుడు స్టిక్ చేసుకోండి. అప్పుడు ఫిట్గా ఉంటుంది, కదలకుండా. ఇప్పుడైతే బోత్ సైడ్స్ కూడా నేను పసుపు కుంకుమ రెండు కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే పసుపు వేసేసానండి, కుంకుమ రెండు కూడా ఎలాగైతే అరేంజ్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి పైన ఈ బాక్స్ని నేను ఎలా డెకరేట్ చేస్తాను ఏంటి అనేది అయితే చూసేద్దాం. ఇప్పుడైతే ఫెవిక్రిల్ పెయింట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి కదండి. సో దాంట్లో వైట్ కలర్ అయితే తీసుకుని ఈ నేమ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కవర్ చేయడానికి పెయింట్ చేస్తున్నాను బ్రష్తో. సో ఆ పార్ట్ ఏ షేప్లో అయితే ఉందో ఆ షేప్లో కవర్ చేయడానికి అయితే ఈ వైట్ కలర్ పెయింట్తో పెయింట్ చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే పెయింటింగ్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మన ఇష్టం వచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చు అండి. నా దగ్గర అయితే స్టోన్స్ ఇంట్లో అవైలబుల్గా ఉన్నాయి, స్టోన్ చైన్ అనేది. సో మనం పెయింట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, దాని చుట్టూరు అయితే ఈ విధంగా గ్లూ హెల్ప్తో స్టిక్ చేసేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర విడిగా ఏమైనా స్టోన్స్ ఉన్నా సరే వాటిని కూడా స్టిక్ చేసుకోవచ్చు ఇలా లైన్గా, లేకపోతే అక్కడక్కడ కావాలంటే మీకు ఏ విధంగా కావాలంటే అలా. సో ఈ విధంగా అయితే స్టోన్ చైన్తో స్టిక్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఈ మధ్యలో ఎలా డెకరేట్ చేస్తాను ఏంటి అనేది చూసేయండి. నా దగ్గర ఈ విధంగా అయితే ట్రాన్స్పరెంట్ షీట్ మీద ఫ్లోరల్ ప్యాటర్న్ ఉంది. సో దాన్ని కట్ చేసుకుని అయితే స్టిక్ చేసుకుంటున్నానండి. ఆల్రెడీ వైట్ ఉంది కాబట్టి ఆ డిజైన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఇలాంటివి ఏమీ లేనట్టయితే మనం గిఫ్ట్ ర్యాపింగ్ పేపర్స్ కూడా ఉంటాయి కదా, వాటిని కూడా కట్ చేసుకుని మధ్యలో స్టిక్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే నార్మల్గా ఫెవిక్రిల్ పెయింట్స్తో కూడా పెయింట్ చేసుకోవచ్చు అండి. సో మీకు ఏమి అవైలబుల్గా ఉన్నాయో వాటితో అయితే ఇలా మీరు డెకరేట్ చేసుకోవచ్చు. సో ఇది స్టిక్ చేసిన తర్వాత లుక్ అనేది అసలు ఫుల్గా చేంజ్ అయిపోయింది కదండి. లుక్ అనేది చాలా చాలా బాగుంది. ఏదో రెడీమేడ్ కుంకుమ బాక్స్ మనం కొనుక్కున్నది ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. సో ఎవరన్నా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు అది కూడా ఎలాగా తీసి పెట్టినట్టయితే చాలా బాగుంటుంది. సో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ చేసేయండి. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు యూజ్ అయిందని అనుకుంటున్నానండి. మన ఛానల్లో ఆల్రెడీ వేస్ట్ జ్యువెలరీ బాక్సెస్ని ఎలా రీయూజ్ చేసుకోవచ్చు అనే దాని మీద ఇంకా లాంగ్ వీడియో ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనేది కూడా షేర్ చేశాను. ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, వాచ్ చేసేయండి. మీకైతే అందరికీ కూడా అది చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నానండి. సో ఇది ఎలా అనిపించింది ఏంటి, మీరు కూడా ట్రై చేస్తుంటే అది ఎలా వచ్చింది ఏంటి అనేది కమెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అస్సలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ యూస్ఫుల్ వీడియో, సీ యూ, టేక్ కేర్, బాయ్.